నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. ఇండియాలోనే ద బెస్ట్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్గా పేరు తెచ్చుకుంది ఎడ్యూ గ్లోబల్ కెరియర్స్. ఎడ్యూ గ్లోబల్ కెరియర్స్ ఈ నెల 8న తాజ్ డెక్కన్లో ఎడ్యుకేషనల్ ఫెయిర్ నిర్వహించబోతుంది. సో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు ఎడ్యూ గ్లోబల్ కెరియర్స్ ఎండి సుధాకర్ గారు. సుధాకర్ గారు నమస్తే అండి. నమస్తే. మీ ఎడ్యూ గ్లోబల్ కెరియర్స్ స్టార్ట్ చేసి 20 ఇయర్స్ అవుతుంది కదా, ఈ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గురించి ఒకసారి చెప్తారా? ఈ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్‌లో దాదాపు 20,000 మంది స్టూడెంట్స్‌ని పంపించుంటాం అన్నమాట. 20,000 మంది స్టూడెంట్స్ అంటే మెయిన్గా ఎలాంటి సర్వీసెస్ మీ దగ్గర ఉంటాయండి? అండ్ పర్సనలైజ్డ్ కౌన్సిలింగ్ ఇస్తాం మా స్టూడెంట్స్‌కి వాళ్ళ అకాడమిక్ క్వాలిఫికేషన్స్‌ని బట్టి, దెన్ యాప్టిట్యూడ్ని బట్టి, దెన్ ఎలాంటి కోర్సెస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బట్టి సజెస్ట్ చేస్తాం అన్నమాట. అంటే మెయిన్గా మీరు ఎడ్యూ గ్లోబల్ కెరియర్స్ అంటే ఎక్కువగా యూకే గురించి మీరు చెప్తుంటారు, యూకేని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు, ఎందుకని? అట్టనేం లేదు, అన్ని కంట్రీస్ కూడా ప్రిఫర్ చేస్తారు. యూకే కూడా చాలామంది వెళ్తుంటారు స్టూడెంట్స్. యూఎస్ తర్వాత యూకే నెక్స్ట్ అమ్మ. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ కంట్రీస్ అయితే స్టూడెంట్స్కి బెస్ట్ కెరియర్ ఉంటుంది? బెస్ట్ కెరియర్ యూకే చాలా బాగుంటుంది. యూకే సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు యూఎస్తో కొద్దిగా కంపేర్ చేసుకుంటే యూకే డెఫినెట్లీ సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్. అండ్ ఇంకోటి కూడా యూకే క్వాలిఫికేషన్స్ వరల్డ్ వైడ్ రికగ్నిషన్ ఉంది. ఓకే. అండ్ అఫ్ కోర్స్ యూఎస్ యూనివర్సిటీస్ కూడా ఉంది, బట్ యూకే హ్యాస్ ఇట్స్ ట్రెడిషనల్ హిస్టరీ అండ్ యూకే క్వాలిఫికేషన్స్ వరల్డ్ వైడ్లీ రెస్పెక్టెడ్ అన్నమాట. ఈ నెల 8వ తారీఖున అంటే జూన్ 8న ఎడ్యూ గ్లోబల్ కెరియర్స్ ఒక ఎడ్యుకేషనల్ ఫెయిర్ నిర్వహించబోతోంది. దాని గురించి చెప్పండి. అసలు మెయిన్ ఉద్దేశం ఏంటి ఎడ్యుకేషనల్ ఫెయిర్ నిర్వహించడం వెనుక? యూకే ఎడ్యుకేషన్ ఫెయిర్ కండక్ట్ చేయడం ఉద్దేశం ఏంటంటే అక్కడ యూనివర్సిటీ నుంచి అంతా డెలిగేట్స్ వస్తుంటారు అండ్ స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఇది సదవకాశం. డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుతూ ఏమేం కోర్సెస్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి, స్కాలర్షిప్ ఫెసిలిటీస్, ఎంట్రీ క్రైటీరియా, ప్లస్ అకామిడేషన్ ఫెసిలిటీ స్టూడెంట్స్ అక్కడ ఉండేదానికి. అండ్ యూకే యూనివర్సిటీస్ చాలా స్కాలర్షిప్స్ ఆఫర్ చేస్తుంది. ఇది మంచి సదవకాశం అనమాట. ఏమేమి స్కాలర్షిప్స్ ఉన్నాయి, అడ్మిషను క్రైటీరియా ఏంటి, అండ్ యూనివర్సిటీస్ వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ ఆఫర్ చేస్తారు యూకే యూనివర్సిటీ. ఇప్పుడు చూసుకుంటే ఇంజనీరింగ్, ఐటీ, మేనేజ్మెంట్, ఆర్ట్ అండ్ డిజైన్, హెల్త్ సైన్సెస్, బయో సైన్సెస్, రేంజ్ ఆఫ్ కోర్సెస్ యూకే యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తాయి. సో స్టూడెంట్స్ అక్కడ ఫేర్కి వచ్చిన వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు. వచ్చే యూనివర్సిటీలను ఆల్మోస్ట్ ఆల్ దీస్ కోర్సెస్ ఆఫర్ చేస్తారు. ఎలాంటి స్టూడెంట్స్ ఈ ఎడ్యుకేషనల్ ఫెయిర్కి హాజరు కావచ్చు? అంటే ఎలాంటి స్టడీ ఉన్న స్టూడెంట్స్ బ్యాచిలర్స్ డిగ్రీ చేరాలనుకున్న వాళ్ళు, మాస్టర్స్ డిగ్రీ చేరాలనుకున్న వాళ్ళు, సపోజ్ 12th పాస్ అయిన వాళ్ళు బ్యాచిలర్స్ డిగ్రీ చేసేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అట్లే డిగ్రీ చేసిన తర్వాత మాస్టర్స్ కోర్సెస్, ఎంబీఏ అనొచ్చు, ఆర్ ఎంఎస్సి మేనేజ్మెంట్ కోర్సెస్, ఇంజనీరింగ్ అండ్ ఐటీ, అలాంటి కోర్సెస్కి వెళ్ళచ్చు వాళ్ళ సబ్జెక్ట్ని బట్టి. టైమింగ్స్ ఏంటి? అంటే పేరెంట్స్తో పాటు స్టూడెంట్స్ రావాల్సి మార్నింగ్ 11కి ఫేర్ స్టార్ట్ అవుతుందమ్మా, 4:30 వరకు ఉంటుంది. ఆ టైంలో స్టూడెంట్స్ పేరెంట్స్ వచ్చి నేరుగా యూనివర్సిటీ స్టాఫ్ని కలవచ్చు అండ్ వాళ్ళు అంతా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే యూకే నుండి ఇక్కడికి వస్తున్నారు? యూకే యూనివర్సిటీస్ నుంచి వస్తున్నారు ఇక్కడికి. ఎవరైనా రావచ్చు, తెలుగు రాష్ట్రాల నుంచి కానీ ఎక్కడైనా రావచ్చు. అండ్ ఇది ఫ్రీ ఎంట్రీ, దేర్ ఇస్ నో రిజిస్ట్రేషన్ ఫీ అంటూ ఏం లేదు. అంటే వాళ్ళకి ఏంటి, ఎలాంటి సదుపాయాలు అక్కడ ఉంటాయి, ఎలాంటి విషయాలు సజెస్ట్ చేస్తారు, ఎలాంటి గెస్ట్లు అక్కడ ఉంటారు? కంప్లీట్ కోర్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రతి యూనివర్సిటీ దగ్గర. అంటే అక్కడ పార్టిసిపేట్ అయ్యే యూనివర్సిటీ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు, ఏమేమి కోర్సెస్ అవైలబుల్ అండ్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ప్లస్ స్కాలర్షిప్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, ప్లస్ అడ్మిషన్ క్రైటీరియా దానికి సంబంధించి, దెన్ ఇంకోటి ఏంటంటే అకామిడేషన్ ఫెసిలిటీస్, తర్వాత అక్కడ పోయిన తర్వాత కెరియర్ సపోర్ట్ సర్వీసెస్, ఎట్లా సీవీ ఎలా ప్రిపేర్ చేయాలి, జాబ్స్కి ప్రతి యూనివర్సిటీ ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైనా స్టూడెంట్స్ మీ దగ్గరికి వచ్చి మీ ద్వారా విదేశాలకు వెళ్ళి చదవాలనుకుంటే మీ సర్వీసెస్ ఎలా ఉంటాయి? వాళ్ళు ఏమైనా డాక్యుమెంట్స్తో పాటు రావాల్సి ఉంటుందా? ముందుగా కౌన్సిలింగ్ ఉంటుందా? పేరెంట్స్కి ఏం చెప్తారు? నార్మల్గా మా దగ్గరకు వచ్చే ముందు వాళ్ళు అకాడమిక్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని రావాలి. అకాడమిక్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ప్లస్ యాప్టిట్యూడ్ని బట్టి కూడా రైట్ కోర్స్ అండ్ యూనివర్సిటీస్, ఇట్లా ఒక యూనివర్సిటీ అనే కాదు, దాదాపు ఒక 5-6 యూనివర్సిటీలు కోర్సెస్ ఆప్షన్స్ ఇచ్చి స్టూడెంట్స్కి వదిలేస్తాం. వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఏమన్నా అసిస్టెన్స్ కావాలంటే అప్పుడు మా కౌన్సిలర్స్ హెల్ప్ చేస్తారు.
అంటే ఎవరైనా విదేశాలకు వెళ్ళి బాగా చదువుకోవాలి, బాగా సెటిల్ అవ్వాలంటే ఇప్పుడు తాజ్ రక్కర్లో ఈ నెల 8న నిర్వహించబోయే ఎడ్యుకేషనల్ ఫేర్ ఒక మంచి అవకాశం అంటారా? మంచి అవకాశం. అంతేనా? డైరెక్ట్గా యూనివర్సిటీ డెలిగేట్స్తో మాట్లాడచ్చు. ఏమేం ఫెసిలిటీస్ గురించి అక్కడ అన్నీ చెప్పాను కదా, అడ్మిషన్ క్రైటీరియా అని. సో ఈ యూనివర్సిటీస్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ ఇంతకుముందు చెప్పినట్టు సైన్స్, ఇంజనీరింగ్, ఐటీ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, ప్లస్ హెల్త్ సైన్సెస్, బయోసైన్సెస్, ఆర్ట్ అండ్ డిజైన్, పలు రకాల కోర్సులు ఆఫర్ చేస్తాయి యూనివర్సిటీలన్నీ. సో ఇది మంచి సదవకాశం స్టూడెంట్స్కి. మీరు డైరెక్ట్గా యూనివర్సిటీ స్టాఫ్తో ఫ్రీ ఎంట్రీ కూడా. ఫ్రీ ఏంటి మాట్లాడచ్చు. అండ్ ఇంకొకటి సదవకాశం ఏంటంటే స్టూడెంట్స్ డాక్యుమెంట్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా చెప్పేస్తారు, ఓకే యు ఆర్ ఫైన్, నీకు అడ్మిషన్ వస్తుంది, ఏ ప్రాబ్లం లేదు, అప్లై చేయొచ్చు. ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ ఎడ్యుకేషన్ ఫేర్ లో క్లారిఫై చేసుకోవచ్చు. అందరూ ఒకే చోట ఉంటారు కాబట్టి. సో దీనికి రావాలి, మీ ద్వారా వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్తారు? పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్తో కూర్చోవాలి. వాళ్ళ ప్లాన్ ఏంటి, వాళ్ళ చిల్డ్రన్ ప్లాన్ ఏంటి, ఎలాంటి సబ్జెక్ట్ వెళ్ళాలనుకున్నారు. సో దాన్ని బట్టి ఇంకోటి అఫ్కోర్స్ కాస్ట్ ఫ్యాక్టర్ కూడా చూసుకోవాలి. నార్మల్గా బ్యాచిలర్స్ డిగ్రీ అయితే దాదాపు 12-13 లక్షలు ఉంటుంది ఇయర్లీ ఫీజు. అంటే 3-4 ఇయర్స్ కాదమ్మా, ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ 8-10 లక్షలు అవుతుంది. అండ్ మాస్టర్స్ కోర్సెస్ దాదాపు 15-20 లక్షలు ట్యూషన్ ఫీ ఉంటుంది. దేర్ ఆర్ 1 year ప్రోగ్రామ్స్, 2 year ప్రోగ్రామ్స్, ప్లేస్మెంట్ కూడా ఉన్నాయి. సో యూకే నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ 2 year ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు విత్ ప్లేస్మెంట్ అన్నమాట. అది ఒక మంచి సదవకాశం. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలాంటి కోర్సెస్కి యూకేలో కానీ మిగతా చోట్ల కానీ ఎక్కువ డిమాండ్ ఉంది, అది ఆలోచిస్తారు పేరెంట్స్ ఎక్కువ? డిమాండ్ కాకుండా ముందమ్మ ఫోర్మోస్ట్ స్టూడెంట్స్ యాప్టిట్యూడ్ని గురించి ఆలోచించాలి పేరెంట్స్. ఓకే ఇది చేసావు, దీని తర్వాత నీ ప్లాన్ ఏంటి, ఏం స్పెషలైజ్ చేయాలనుకున్నాం, దాన్ని బట్టి మనం ప్లాన్ చేయాలి. స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ లేకపోతే కష్టం కదా. అసలు స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉండాలి కదా, స్టూడెంట్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ. అంటే చేసే దాని మీద, చేసే కోర్సు మీద ఒక అవగాహన ఉండి ఒక క్లారిటీ ఉంటే వాళ్ళు ఇంకా సో ఈజీగా దాన్ని బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇప్పుడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశారనుకోండి, ఇలాంటి కోర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ అన్నమాట. డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, then internet of things, IoT, it's called IoT, which is also an emerging subject, and also other areas like financial technology. సో ఇవి ఒక ఎమర్జింగ్ కోర్సెస్. ఇలాంటి కోర్సెస్ చూసుకుంటే జాబ్ ప్రాస్పెక్ట్స్ బాగుంటాయి. ఓకే, ఐ మీన్ ఇది నేను చెప్పింది కంప్యూటర్ సైన్స్కి సంబంధించి. సో మేనేజ్మెంట్ రిలేటెడ్ కూడా మనకి ఇండియాలో మేనేజ్మెంట్ అంటే ఒక ఎంబీఏ గుర్తుకొస్తుంది. వేరేజ్ ఫారిన్ కంట్రీస్లో ఎంబీఏతో పాటు చాలా మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ చేస్తారు, స్పెషలైజ్ సబ్జెక్ట్స్. ఇప్పుడు విత్ ఇన్ మార్కెటింగ్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ అని మాస్టర్స్ లెవెల్, మార్కెటింగ్ కమ్యూనికేషన్స్, ఇప్పుడు ఫైనాన్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ ఫైనాన్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్, సెక్యూరిటీకి సంబంధించి కూడా చాలా మంచి కోర్సెస్ ఉన్నాయి. సో స్టూడెంట్స్ ఆ స్పెషలైజేషన్ చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఈ 20-30 ఇయర్స్ మీ ఎక్స్పీరియన్స్ దీంట్లో, సో మీ ఎక్స్పీరియన్స్ కొద్దీ మీరు పేరెంట్స్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటి, స్టూడెంట్స్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఒకటి, పేరెంట్స్ చిల్డ్రన్తో కూర్చొని వాళ్ళు ఏం చదువుకోవాలంటున్నారు, వాళ్ళ కెరియర్ గోల్ ఏంటి, అది ప్లాన్ చేసి తర్వాత అకార్డింగ్లీ దే కెన్ గో అన్నమాట. అది ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అనేది విదేశాల్లో చదువుకోవాలంటే ఖచ్చితంగా ఉండాలా, అవసరం ఉంటుంది. లేకుంటే స్కాలర్షిప్ ఎంతవరకు ఇస్తారు? కొంత స్కాలర్షిప్స్ వస్తాయి. ఇప్పుడు యూకే అనుకోండి ఆల్మోస్ట్ 30% వరకు, 10-30% వరకు స్కాలర్షిప్స్ ఉంటాయి. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ స్కాలర్షిప్ స్కీమ్స్ ఆల్సో ఉన్నాయి, లేకుండా ఏం కాదు. బట్ అగైన్ స్కాలర్షిప్స్ అనేది గుడ్ క్యాలిబర్ స్టూడెంట్స్కి వస్తాయి కదా. సో దాన్ని బట్టి స్టూడెంట్స్ కూడా ప్రిపేర్ కావాలి. అడ్మిషన్, వీసా, అకామిడేషన్ ప్రతి ఒక్కటి ఎడ్యూ గ్లోబల్ కెరియర్స్ మేము చూసుకుంటాం అమ్మ. రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఏంటంటే వీల్ ఐడెంటిఫై ద రైట్ కోర్స్ అండ్ ది యూనివర్సిటీ. సో దెన్ అది వచ్చిన తర్వాత వీల్ అప్లై, స్టూడెంట్ తరఫున మేము అప్లై చేస్తాం యూనివర్సిటీకి. అడ్మిషన్ తెప్పించి ఏదన్నా లేట్ ఉంటే ఫాలో అప్ కూడా చేస్తాం యూనివర్సిటీ. అడ్మిషన్ వచ్చిన తర్వాత వీసాకు అప్లై చేయాలి కదా. నెక్స్ట్ వీసా గైడెన్స్ ఇస్తాం, హౌ టు అప్లై ఫర్ వీసా. ఆ ఇంటర్వ్యూస్ కి మీరే ప్రిపేర్ చేస్తారు? Yeah, we do the interview preparation. We take mock interviews also. ఓకే, మాక్ ఇంటర్వ్యూస్, వీసా డాక్యుమెంటేషన్ ఎలా చేసుకోవాలి అవన్నీ హెల్ప్ చేస్తాం. ప్లస్ ఎవరికైనా
ఎడ్యుకేషన్ లోన్స్ అవసరం ఉంటే వీ హ్యావ్ అ టైఅప్ విత్ సమ్ ఆఫ్ ది స్టూడెంట్ లోన్ ఎడ్యుకేషనల్ లోన్ ఇప్పిస్తారు, స్కాలర్షిప్ ఇప్పిస్తారు, అకామిడేషన్ చూసుకుంటారు, అడ్మిషన్ చూసుకుంటారు, వీసా చూసుకుంటారు. అక్కడికి వెళ్ళాక ఏదైనా పిల్లలకి ప్రాబ్లం ఉందంటే అది కూడా మీరు చూసుకుంటారా? అది కూడా ఎందుకంటే వీ హ్యావ్ వెరీ గుడ్ ర్యాపోర్ట్ విత్ ది యూనివర్సిటీస్, అవర్ పార్ట్నర్ యూనివర్సిటీస్ అన్నమాట. ఎనీ ప్రాబ్లమ్ అన్న వీ ఆల్సో పోస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా చేస్తాం. ఈ 20 ఇయర్స్లో 20,000 స్టూడెంట్స్కి పైగా యూకే, యుఎస్ లాంటి దేశాలకు పంపించారు. వాళ్ళ విద్యా బాటలు వేశారు, వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు. అంతేనా? వాళ్ళ బంగారు భవిష్యత్తుని ఇచ్చారు. సో దేనికి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ భయపడిన అవసరం లేదు. ఇప్పుడు జూన్ 8న జరిగే ఎడ్యుకేషనల్ ఫెయిర్ని తాజ్ డెక్కన్లో మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 4 వరకు తాజ్ డెక్కన్లో ఎడ్యూ గ్లోబల్ కెరియర్స్ ఎడ్యుకేషనల్ ఫెయిర్ నిర్వహించబోతుంది. ఇది ఎంట్రీ ఫీ కూడా లేదు. మీకు ఎలాంటి స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇందులో క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇదొక మంచి అవకాశం, దీన్ని ఉపయోగించుకోమని సుధాకర్ గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.